హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం ప్రతి ఫెస్టివల్కి చేసుకునే సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నామండి. చేసే ప్రతి వంట టేస్టీగా చేసుకుంటే తినేటప్పుడు ఆ రుచే వేరు కదా. మరి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ సేమియా పాయసం ఎంత ఈజీగా చక్కగా 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవాలో చూద్దామా. ముందుగా కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు సేమియాని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు వేయించుకుంటే మనకి సేమియా అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ విధంగా వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. కాబట్టి ఈ విధంగా వేయించుకున్నాక కొంచెం కలర్ మారుతుంది చూడండి. ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్, జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి, మన ఇష్టానుసారం. 1 నిమిషం పాటు ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు వీటిని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు దాకా తీసుకుని వేడి చేసుకోవాలండి. ముందుగా మనం వేడి చేసుకుని పెట్టేసుకున్నామంటే మనకి సేమియా చేసుకోవడం 5 నిమిషాల్లో తయారైపోతుంది. చూడండి, ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్‌ని నేను డైరెక్ట్‌గా తీసి ఈ విధంగా పాలను వేడి చేసేసాను. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న సేమియాని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. సేమియా మనకి కొంచెం మెత్తబడాలి. ఎక్కువ టైం తీసుకోదండి. 2 నిమిషాల్లో మనకి సేమియా కూడా బాగా వెంటనే కుక్ అయిపోతుంది. మీ ఇంట్లో కూడా ఈ సేమియాని ఎక్కువ తయారు చేసుకుంటారా? మీరు తయారు చేసుకుంటే కింద కమెంట్‌లో నాకు చెప్పండి. ఎందుకంటే ఈ సేమియాని ఏ పండగకొచ్చినా సరే మా అమ్మమ్మ బాగా చేసి పెట్టేవారు. మేమేదన్నా స్వీట్ తినాలి అని అన్నప్పుడు కూడా మాకు వెంటనే ఈ సేమియాని తయారు చేసి ఇచ్చేవారు. చూడండి, 2 నిమిషాల్లో మనకి సేమియా అనేది బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఎంత కప్పుతో మనం సేమియాని తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పంచదార కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. 1 నిమిషంలోనే మనకి పంచదార పూర్తిగా కరిగిపోతుందండి. పంచదార తినకూడదు అని అనుకునే వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. బెల్లం యాడ్ చేసుకునే పలమైతే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి పాలనేవి విరగకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడరు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ని యాడ్ చేసేసుకోవాలి నెయ్యితో సహా. నెయ్యి టేస్ట్ బాగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆఖరిలో కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇదే కన్సిస్టెన్సీలో మనకి చల్లారిన తర్వాత అయినా ఎన్ని గంటలైనా సరే మన్నాడికి కూడా మనకి ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. సేమియా అస్సలు చిక్కబడదు. దానికి కారణం ఏంటంటే మనం సేమియా ముందుగా వేయించుకోవడం అండి. కొంతమందికి కొన్ని గంటలకి సేమియా అనేది చిక్కబడిపోతుంది కదా, అలా చిక్కబడకుండా ఉంటుంది. కాబట్టి సేమియాని వేయించుకోవాలి. అంతేనండి, సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చిల్డ్‌గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ పదార్థాలతో పని లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలకి కూడా 5 నిమిషాల్లో సాయంత్రం పూట ఇచ్చేయొచ్చు. కాబట్టి ఇంత టేస్టీ రెసిపీ ఈ పద్ధతిలో మీరొకసారి ట్రై చేసి చూడండి. మరి మీకెలా కుదిరింది అనే విషయం మర్చిపోకుండా కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.